ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎన్నికల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ మీకు చాలా ప్రయారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మీరు దేశ రాజకీయాల్లో మీరు ప్రచారానికి తీసుకెళ్లారు. కేరళ, అస్సాం, ఒరిస్సా, పంజాబ్లో కూడా మీరు ప్రచారం చేశారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మీకు అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారని? ప్రయారిటీ అంటే ఏముంది, నేను అందుబాటులో ఉన్నాను, అవకాశం ఉంది, అక్కడ మా పార్టీకి కూడా అవసరం ఉంది కాబట్టి పని చేయించడానికి పని చేయించారు. పార్టీ కోసం పనిచేసిన దాంట్లో పెద్ద అంటే మిగతా నాయకులను కాకుండా ప్రత్యేకత అంటూ ఏం లేదు. మిగతా నాయకులు కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ వాడుకున్నారు. మీరు వెళ్ళిన 3 రాష్ట్రాల్లో కూడా మీకు పరిస్థితి ఎట్లా కనిపించింది కాంగ్రెస్కు? కేరళ స్వీప్, పంజాబ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. సరే, ఒరిస్సాకి సంబంధించి అంతగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం రిజల్ట్స్ మేము, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా అక్కడ కొంత ఇబ్బంది ఉంది పార్టీకి, దాన్ని బిల్డ్ చేయాలని ఆలోచన ఉంది. ముఖ్యంగా కేరళకు వచ్చేటప్పటికి మీరు జాతీయ స్థాయిలో ఫ్రెండ్లీ పార్టీలు ఉన్నా మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. అయినా కూడా మీరు సిపిఎంని ఎదిరించి సీటు తెచ్చుకునే అవకాశం ఉందా? సంపూర్ణంగా పెద్ద ఎత్తున వస్తాయి సీట్లు కాంగ్రెస్ పార్టీకి. అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కేరళలో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది అంత నమ్మకం. తమిళనాడు కూడా ఈ లెక్కన కాంగ్రెస్ మొత్తం స్వీప్. దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఇండియా బ్లాక్కి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 150 సీట్స్ దాటుతాయని, మిగతా అన్ని కౌంట్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినంత సంఖ్య వస్తుంది. కానీ మీరు చెప్తున్నట్టు 150 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా? మిగతా భాగస్వామ్య పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఒక తాటి మీద రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.